ఆఫరింగ్ ఇచ్చినంత మాత్రాన నీకు పాపక్షమాపణ కలగదు. నీకు పాపక్షమాపణ కలగదు. ఈ పరిసయుడు భోజనానికి ఆహ్వానించాడు, ఆయన వచ్చాడు, అయితే మాత్రం పాపక్షమాపణ కలిగిందా? లేదు. ఈ పరిసయుడు మంచి విందు చేశాడు, యేసుక్రీస్తు ఆ విందును ఆరగించాడు, అయినంత మాత్రాన పాపక్షమాపణ కలిగిందా? లేదు. కాబట్టి క్రీస్తుతో పరిచయం ఉంటే పాపక్షమాపణ కలగదు. క్రీస్తు నీకు సహాయం చేస్తే నీకు పాపక్షమాపణ కలగదు. ఆయన హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే ఆయన దేవుడు, మన అందరం ఆయన పిల్లలమే, ఎవరికి నష్టం జరగకూడదు. ఆయన అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు, అందరికీ ఒకే విధంగా సహాయం చేస్తాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎంతో మంది రోగులు స్వస్థపరచబడ్డారు. ఎంతో మంది కుంటివారు, గుడ్డివారు చూశారు, నడిచారు, చచ్చిపోయిన వారు బ్రతికారు. బట్ పాప క్షమాపణ అనేటువంటి దానికి ఒక విధానం ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో నీకు పని ఉంది, అడిగావు, ఎమ్మెల్యే గారు పని చేశారు, నీకు పని చేసి పెట్టారు, అయితే ఆయన వాస్తుకి వారసుడు అవుతావా? చెప్పరేంటండి? అవుతావా? నువ్వు అడిగావు, ఆయన చేశాడు, అయితే నువ్వు వారసుడు అవుతాడా? నువ్వు వారసుడు అయిపోతావా? ఆయన ఇంటికి వెళ్ళి ఇల్లు నాది, ఈ సోఫా నాది, ఇంట్లో ఉన్న బీరువా తీసి డబ్బులు తీయడం, ఇవన్నీ చేస్తే కుదురుతుందా? వారసుడు కాలేవు కదా. వారసుడు అవ్వాలంటే అమ్మా ఆయన కొడుకు, ఆయన సంతానం అయి ఉండాలి, అంతే కదా. ఆయనకు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఏమా రైట్ ఆర్ నాట్? సేమ్ ఎగ్జామ్. యేసుక్రీస్తు దేవుడు నీకు ఏదైనా ఒక రోగాన్ని స్వస్థపరిచాడు అని అంటే అయినంత మాత్రం చేత నీకు పాపక్షమాపణ కలిగిందని కాదు. యేసుక్రీస్తు దేవుడు నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆయన నీకు ఏదైనా ఒక సహాయం చేశాడంటే దాని అర్థం నీకు పాపక్షమాపణ కలిగిందనేటువంటిది కాదు. నీకు పాపక్షమాపణ కలగాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. విస్తారముగా ప్రేమించింది ఆవిడ. ఎలా ప్రేమించింది ఆవిడ? విస్తారముగా ప్రేమించింది ఆవిడ. హృదయంలో క్రీస్తుకి స్థానం ఇచ్చింది, హృదయంలో క్రీస్తుని గౌరవించింది, హృదయంలో క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంది. ఆమెలో క్రీస్తున్నాడు, ఆయన మాటలు ఆమె హృదయంలో ఉన్నాయి. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ఆమె హృదయంలో జీవిస్తున్నాడు. అందుకు ఆ విశ్వాసమును బట్టి ఆ పాప విమోచన పొందింది ఆవిడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు వారసు